నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ స్పెషల్ డిబేట్ కి స్వాగతం. పుట్టినరోజు పండుగ రోజు పెద్దలు దీవించే సందర్భంలో దీర్ఘాయుష్మాన్ భవ అంటుంటారు. ఈ వాక్కు భారతీయ సనాతన ధర్మం. ఈ వాక్కే ఇప్పుడు ఫలించినట్టు కనిపిస్తోంది. భారతీయుల సగటు జీవిత కాలం గత 3 దశాబ్దాల కాలంలో భారీగా పెరిగింది. 1990లో 59.6 ఏళ్లుగా ఉన్న భారతీయుల ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనానికి సంబంధించిన రిపోర్ట్ ఇంటర్నేషనల్ జర్నల్ ది లాన్సెట్ లో పబ్లిష్ చేశారు. కేరళ రాష్ట్రంలో సగటు జీవితకాలం అత్యధికంగా 77.3 సంవత్సరాలుంటే ఉత్తరప్రదేశ్లో 66.9 ఏళ్లుగా ఉన్నట్టు తేలింది. ఈ 30 సంవత్సరాల కాలంలో భారతీయుల సగటు ఆయుష్ 10 సంవత్సరాలు పెరిగింది. మరణాలకు గల 286 కారణాలు, 369 వ్యాధులను విశ్లేషిస్తూ 200 దేశాల్లో ఈ అధ్యయనం జరిగింది. మన దేశంలో వ్యక్తుల ఆయుర్దాయం భారీగా పెరిగినప్పటికీ ఆరోగ్యవంతమైన జీవితకాలం గడపలేకపోతున్నారని పరిశోధకులు చెప్తున్నారు. దేశంలో సగటు ఆయుర్దాయం అయితే పెరిగింది, కానీ అంతగా ఆరోగ్యకరమైన జీవన విధానంలో మార్పు లేదు. ప్రజలు ఎక్కువ కాలం పాటు అనారోగ్యంతోనూ రకరకాల వైకల్యాలతోనూ బతుకుతున్నారు. అధిక రక్తపోటు, పొగాకు వినియోగం, వాయు కాలుష్యం వంటి సమస్యలు అలానే ఉన్నాయి. ఈ సమస్యలకు కారణమయ్యే ముప్పు అంశాలను కట్టడి చేయడంలో వైఫల్యం చాలా స్పష్టంగా ఉందని తేలింది. ప్రజారోగ్య వ్యవస్థ వైఫల్యం చెందడం వల్లే దీర్ఘకాలిక వ్యాధులు తప్పడం లేదని అధ్యయనం చెబుతోంది. ఇండియా సహా అనేక దేశాల్లో అంటువ్యాధులు తగ్గుతూ ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం. కాకపోతే దీర్ఘకాల వ్యాధులు మాత్రం పెరుగుతున్నాయి. అంటువ్యాధులు తగ్గడానికి వ్యాక్సిన్లు, మెరుగైన వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇండియాలో ప్రసవ సమయంలో తల్లి మరణాలు బాగా తగ్గాయి. ఒకప్పుడు ఈ మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు అవి తగ్గాయి. ఆరోగ్య సమస్యల్లో హార్ట్ అటాకులు ఇదివరకు 5వ స్థానంలో ఉండేవి, ఇప్పుడు అవి మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. క్యాన్సర్ రేటు కూడా ప్రస్తుతం బాగా పెరుగుతోంది. ఈ 30 ఏళ్లలో దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం, అధిక రక్తపోటు, వాయు కాలుష్యం వంటి 30 అంశాలకు కోవిడ్-19 తోడు జోడైంది. ఇప్పుడు అనేక ఇబ్బందులు ఈ కోవిడ్ వల్ల కూడా తలెత్తుతున్నాయి. ఇవి కోవిడ్ మరణాలను పెంచుతున్నాయి. మరి భారతీయుల సగటు జీవితకాలం ఏదైతే ఆయుష్ ఉందో అది బాగా పెరిగింది. సో 3 దశాబ్దాల తర్వాత ఇంత గణనీయంగా పెరగడం నిజంగా ఒక రకంగా వరం అనుకోవాలా, శాపం అనుకోవాలా? ఎందుకంటే ఆయుష్ పెరుగుతున్న కొద్దీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అలాగే మానసిక ఆందోళనలు, అనేక రుగ్మతలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పెరగడం ఆయుష్ ఏదైతే ఉందో 1990 కాలంలో 56 ఏళ్ళు ఉంటే అది ఇప్పుడు 70 ఏళ్లకు పెరగడం వల్ల నిజంగా అది మంచి అనుకోవాలా, చెడు అనుకోవాలా? పెరగడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, పెరిగితే వచ్చే నష్టం ఏంటి? ఈ అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజీవి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. మేడం, చర్చకు స్వాగతం. అలాగే డాక్టర్ కృష్ణ ప్రశాంతి గారు, వైస్ చైర్పర్సన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా, మనకి తిరుపతి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మేడం, మీకు కూడా స్వాగతం. అలాగే డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్, ఢిల్లీ నుంచి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్, శ్రీనాథ్ రెడ్డి గారు, మీకు కూడా చర్చకు స్వాగతం అండి. శ్రీనాథ్ రెడ్డి గారు, మీతో చర్చను ప్రారంభిస్తాను. నిజంగా ఒక రకంగా
టెక్నికల్గా ఫిగర్స్ చూసినట్టయితే ఆయుర్దాయం చాలా క్లియర్గా 56 నుంచి 70కి పెరిగింది. అంటే ఫిగర్స్లో ఆయుష్ అనేది పెరిగింది. కానీ ఈ పెరగడం జీవితకాలం పెరిగినా కూడా సమస్యలు కూడా పెరిగినాయి, డిజార్డర్స్ పెరిగినాయి అని చెప్తున్నారు. మరి ఇది మంచి కనుకోవాలా చెడు కనుకోవాలా? మీ కామెంట్ ఏంటి? సార్ మీ ఆడియో అన్మ్యూట్ చేయరా? నిజంగా ఆయుష్ పెరగడం చాలా మంచిదే, కానీ మనం గుర్తించాల్సిన విషయాలు 2 ఉన్నాయి. మన చుట్టుపక్కల దేశాలతో కూడా పోల్చి చూసుకుంటే నేపాల్, బంగ్లాదేశ్ లో ఆయుష్ మనకంటే ఎక్కువ పెరిగింది. ఇప్పుడు అక్కడ 72-74 సంవత్సరాల ప్రాంతంలో ఉంది. అలాగే శ్రీలంకలో చూసుకుంటే 77-78 ప్రాంతంలో ఉంది. అలాగని మనం చింతించాల్సిన అవసరం లేదు, కానీ మనం ఆయుష్ పెంచుకోవచ్చు, దానికి ఆస్కారం ఉందని చెప్పని మనం గుర్తించాలి. రెండోది, ఊరికే ఆయుష్ పెరిగితే సరిపోదు. ఆ పెరిగిన ఆయుష్ లో ఆ జీవన కాలంలో ఎన్ని సంవత్సరాలు మనం ఆరోగ్యంగా ఉండగలం, ఎన్ని సంవత్సరాలు అనారోగ్యంతో బతుకుతాం, అది కూడా చూడడం ముఖ్యం. దీన్ని హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు. అంటే ఉత్తర లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగి కానీ దానిలో ఒక 3వ వంతు మనం జబ్బులతో బాధపడుతూ ఉంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. అందుకని వీలైనంత వరకు మన జీవితకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి, ఒక విధంగా మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉండే శక్తి, శరీర శక్తి, మానసిక శక్తి ఉంచుకోగలిగితే చాలా పెద్ద వయసు దాకా అప్పుడు పెరిగిన ఆయుష్ మనకి పనికొస్తుంది అన్నమాట. అందుకని జబ్బులు అరికట్టడం అది కూడా చాలా ముఖ్యం ఆయుష్ పెంపడంతో పాటు. అంటే చావులను తప్పించి, లేకపోతే 60 ఏళ్ల వయసులో చావకుండా 70 ఏళ్ల వయసులో చనిపోతారు అనుకుంటే, కానీ 40 ఏళ్ల వయసు నుంచి అనారోగ్యంగా ఉంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ ఇప్పుడు మన అధ్యయనం మేజర్గా అదే చెప్పింది కదండి. ఏదైతే జరిగిందో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ, లేకపోతే రక్తపోటు, చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు, ఒబేసిటీలు, ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు అనేవారు కదా, కాకిలా 100 ఏళ్ళు బతికే కన్నా హంసలా షార్ట్గా ఉండి చచ్చిపోవడమే బెటర్ అని. మరి అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ దానికి ఆస్కారం ఉంది. అంటే మనం ఆరోగ్యంగా బతకవచ్చు. అంటే అలా అని చెప్పని మనం 70-80 ఏళ్ళు కూడా మనం ఆరోగ్యంగానే బతకవచ్చు. మనం చాలా మందిని చూస్తున్నాం కూడా, 80 ఏళ్ళ వయసు వచ్చినా కానీ చాలా చకచకా నడుస్తారు, ఆరోగ్యంగా కనిపిస్తారు, వాళ్ళు పనులు చేసుకుంటారు స్వతహాగా. అందుకని మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి, కానీ ఆయు పెరిగిందని చెప్పి చింతించకూడదు. ఆ హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెంచుకోవాలి. మన ఏజింగ్ ప్రాసెస్ అనేది ఇట్ షుడ్ బి ఫిట్ అండ్ ఫంక్షనల్ రాదర్ దెన్ ఫ్రెయిల్ అండ్ ఫీబుల్. అంటే బలహీనంగా ఇతరుల మీద ఆధారపడుతూ లేకపోతే మనసు మీద పడి ఉండే బదులు మనం ఆరోగ్యంగా ఉంటే మన పనులు మనం చూసుకోవచ్చు, వేరే వాళ్ళ మీద మనం ఆధారపడిన అవసరం లేదు. అప్పుడు పెరిగిన ఆయుష్ మనకి చాలా పనికొస్తుంది. రైట్. కృష్ణ ప్రశాంత్ గారు, మీ కామెంట్ ఏంటి? నిజంగా అంకెల పరంగా చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఆయుష్ ఉందో, జీవితకాలం ఉందో పెరిగింది, కానీ క్వాలిటీ లైఫ్ లేదు. సో ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కూడా శ్రీనాథ్ రెడ్డి సార్ గారికి నమస్కారము. మనం అందరం కూడా ఈరోజు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిన దానికి చాలా సంతోషించాలి. దిట్ షోస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సైన్స్ అండ్ డెవలప్మెంట్. అందరం కూడా బయలాజికల్ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం, కానీ సైకలాజికల్ గా కూడా చాలా మంది వయోవృద్ధులు అని మనం అంటున్నా, కానీ వాళ్ళు మానసికంగా చిన్నపిల్లలుగా ఫిట్ గా కూడా ఉంటున్నారు. యంగ్ పీపుల్ ఒబీస్ అయ్యి చిన్న వయసులోనే ముసల్తనం, సైకలాజికల్ గా ఉన్న రెండు కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ని చూస్తున్నాం. ఐ బిలీవ్ దట్ యాడింగ్ ఆఫ్ లైఫ్ టు ఇయర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ యాడింగ్ ఇయర్స్ టు ద లైఫ్. ఇందాక సార్ చెప్పినట్టు ద హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకంటే ఈ రోజు 100 ఏళ్లు కాకుండా శతాధిక వృద్ధులు అధికంగా ఎక్కువ అవుతున్న తరుణంలో ఎందుకు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని పెంచుకోకూడదు? మనకు ఫెసిలిటీ ఉంది, డెవలప్మెంట్ ఉంది, అంటువ్యాధులు తగ్గాయి, వ్యాక్సినేషన్ బాగుంది, చాలా రకాలైన డిసీజెస్ కి మనం మందులు కనుక్కుంటున్నాము, మనకు టెక్నాలజీ పెరిగింది. ఏ వ్యాధులు దేనికి వస్తున్నాయని తెలిసినప్పుడు కేవలము మనము మన అలవాట్లు మార్చుకోలేకపోవడం వలన
మనకు ఆహార నియంత్రణ లేకపోవడం వల్ల మనము అప్రోప్రియేట్ గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయలేకపోవడం వలన ఈ రోజు ఇన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నది పెరిగాయి. సో ఖచ్చితంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిన దానికి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు మనం అప్రిషియేట్ చేసుకుంటూ పరిపూర్ణమైన ఆయురార్థం విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేసుకునే విధంగా కూడా ప్రజల్ని చైతన్యవంతులుగా చేయగలిగితే రియల్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దట్ విల్ బి ఎ గ్రేట్ సక్సెస్ టు ద కంట్రీ. కానీ ఒక్క విషయం చెప్పండి మేడం, ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు, కొంత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం ఒక శుభ పరిణామం అయినప్పటికీ కూడా మంచి ఆహారపు అలవాట్లు, డైట్ విషయం చాలా జాగ్రత్త తీసుకోవాలి, అప్పుడే ఈ పెరిగిన సంఖ్యకి ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది అని అంటున్నారు. కానీ ఒకసారి మనం డైట్ విషయం మాట్లాడినప్పుడు ఒక రకంగా మనం వెస్ట్రన్ స్టైల్ ఫుడ్లు కానీ లేకపోతే అవి ఇన్కల్కేట్ చేసుకుంటున్నాము, వాళ్ళవి ఫాలో అవుతున్నాము, లేకపోతే లేనిపోని బర్గర్స్ లేకపోతే పిజ్జాలు ఇవి తిని సమస్య తెచ్చుకుంటున్నాం అని అంటున్నారు. కానీ ఇప్పుడు మనం మేజర్గా చూసినప్పుడు ఏదైతే అక్కడ వాళ్ళ మెయిన్ ఈటరీస్ కానీ ఫుడ్ ఉంటే అవి బర్గర్లు, పిజ్జాలు అవి తింటారు. కానీ మనకన్నా వాళ్ళు ఇంకా హెల్తీగా ఉంటున్నారు కదా, ఇవే ఫుడ్ తింటారు, ఇవే చేస్తున్నారు. బట్ ఎందుకు మనకి వాళ్ళకి ఈ సమస్యలు వస్తున్నాయి? అంటే మనము హిపోక్రటిస్ కాలం నుంచి కూడా అండి ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ అని చెప్తారు. అంటే మనకు 460 BC నుంచి మనకు తెలుసు ఆహారం ప్రాముఖ్యత అన్నది తెలుసు, ఆయుర్వేదం నుంచి తెలుసు. వై వీ షుడ్ బ్లేమ్ ద వెస్టర్న్ కంట్రీస్? వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఎటువంటి డైట్ తీసుకుంటారు, దానికి ఎంత క్యాలరీస్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, సౌత్ ఇండియన్ డైట్ తీసుకుంటారు ప్లస్ మనకు వెస్టర్న్ డైట్ తీసుకుంటారు. వెస్ట్రన్ డైట్ వల్ల అని అంటున్నారే కానీ ఏ ఏ దేశాల్లో ఏదేది మంచి మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయో అవి మనం స్వీకరించవచ్చు. మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో కానీ చూసుకుంటే జపాన్ లో కానీ చైనాలో కానీ అక్కడ కూడా రైస్ ఈటింగ్ ఉంటారు. బట్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ వాట్ దే టేక్ ఇస్ వెరీ లెస్ వెన్ యూ కంపేర్ విత్ ద సౌత్. అవునండి, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. ద వే యూ ఈట్, ద హౌ యూ కుక్ అండ్ మీరు ఎట్లా తింటున్నారు, ఎంత కన్జంప్షన్ అనేది ఉంటుంది అన్నది మనం చూడాలి. ఎస్, మనం ఖచ్చితంగా కూడా క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. 30 years బ్యాక్ కి ఇప్పటికి కానీ చూస్తే ద ప్రాసెసింగ్ ఆఫ్ ద ఫుడ్ హ్యాస్ డెఫినెట్లీ చేంజ్. ఫుడ్ అడల్ట్రేషన్ లో తేడా వచ్చింది, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తేడా వచ్చింది, టెలివిజన్ లో వచ్చిన యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ వల్ల ఎక్కువ మంది మనం ఫుడ్ తీసుకుంటున్నాము. మీల్స్ ఆన్ వీల్స్ వల్ల మనకు అనవసరంగా కూడా ఫుడ్ ఇంట్లోకి మనకు వచ్చేస్తుంది. సైమల్టైనియస్లీ ద కన్జంప్షన్ ఆఫ్ ద క్యాలరీస్ అన్నది మనకు బర్నింగ్ అవుట్ ఆఫ్ ద క్యాలరీస్ తగ్గిపోయింది. ఒకప్పుడు చూస్తే రోళ్లు, రోకళ్ళు, బావులు, నీళ్లు చేదటము, దంచటము అన్నది ఒక కిచెనే ఒక జిమ్ గా కూడా మహిళలకి ఉండేది. ఈ రోజు అంతా మెకనైజ్డ్ అయిపోయిన తర్వాత హార్డ్లీ యూఆర్ నాట్ కన్జ్యూమింగ్, మీరు ఒక 1200 క్యాలరీస్ కూడా మీరు చేయలేకపోతున్నాం. అంటే డిస్ప్రపోర్షనేట్ గా ఉంది. ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ వాట్ యూఆర్ టేకింగ్, ద అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వాట్ యూఆర్ బర్నింగ్ అవుట్ ఈస్ ఖచ్చితంగా డిస్ప్రపోర్షనేట్ గా ఉంది. కాకపోతే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ లో కానీ, మెడికల్ స్కూల్స్ లో కానీ, గవర్నమెంట్ పాలసీస్ లో కానీ దీన్ని మనం ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం చాలా వచ్చింది. ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబిసిటీ ఈస్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ నౌ. మనం ఈ రోజు దాన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా కొత్తది రాబోతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే డైట్ లో కూడా మదర్స్ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్, టీచర్స్ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ అండ్ ఖచ్చితంగా కూడా మన ఫుడ్ ప్యాకెట్స్ లో స్ట్రాటజీస్ కానీ మార్పులు రావాలి. మీరు ఫారెన్ కంట్రీస్ లో చూడండి, చిల్డ్రన్ వాళ్ళు క్యాలరీ కౌంట్ చేసుకుంటారు. ఐఎమ్ టేకింగ్ మోర్ క్యాలరీస్ అన్న కాన్షియస్నెస్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కి కూడా ఉంటుంది. బట్ మనకు అట్లా ఉండదు. మనం ఖచ్చితంగా కూడా అమ్మా నాన్న, అవ్వ తాత ఏది పెడితే అది తినేస్తాం. అంటే చిన్న పిల్లల నుంచి మనం సైకలాజికల్ గా కానీ ట్రైన్ చేయగలిగితే, ఈ క్యాలరీ కౌంటింగ్ అన్నది కానీ వాళ్ళకి రాగలిగితే ఖచ్చితంగా కూడా విల్ హ్యావ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. అంటే మేడం ఒక క్యాలరీ కౌంటింగ్ అని అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఆయా దేశాల్లో మనం కొంత కంపేర్ చేసుకున్నప్పుడు వైద్య ప్రమాణాలు కూడా కొంత మెరుగ్గా ఉంటాయి కదా? ఇప్పుడు పొల్యూషన్ ఎంత ఉన్నప్పుడు ఎయిర్లో ఉండే క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి మన దేశంలో ఆ అధ్యయనాలు కూడా చెప్తున్నాయి కదా, క్వాలిటీ ఆఫ్ ఎయిర్ మీద కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది అన్నప్పుడు అక్కడ వైద్య ప్రమాణాలు కొంత సోఫిస్టికేటెడ్గా ఉండడం, లేకపోతే ఎయిర్ హైజీనిక్గా ఉండడం, పొల్యూషన్ తక్కువగా ఉండడం కూడా వాళ్ళు ఫుడ్ క్యాలరీస్ అవి ఇలా కౌంట్ చేసుకుని తిన్నప్పుడు కూడా ఇంకొంత ఈ మనకి ఏదైతే డిజార్డర్స్ ఉన్నాయో అక్కడ లేకపోవడం కూడా ఒక కారణం అనుకోవచ్చా? ఎయిర్ పొల్యూషన్ ఈజ్ డిఫరెంట్, ఇక్కడ ఫుడ్ ఇదండి మనకి. ఎందుకంటే అవుట్డోర్ పొల్యూషన్ కానీ ఇండోర్ పొల్యూషన్ లో కానీ మోర్టాలిటీ అనేది వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎక్కువగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ హ్యాస్ టేకింగ్ ఆల్ ద మెజర్స్ ఫర్ ఇట్. మనకేంటంటే చిరుతిండ్లు, స్నాక్స్ అన్నది కానీ మీరు ఈవినింగ్ టైమ్స్ కానీ ఏ బజార్లో కానీ చూస్తే ప్రతి మురిక్కాలో పక్కన ఒక పానీపూరి, సాయంకాలం అయితే బజ్జీ బోండాలు, రీహీటింగ్ ఆఫ్ ద ఆయిల్, ఫుడ్ స్టాండర్డ్స్ అన్నది ప్రామాణికంగా మెయింటైన్ చేయలేకపోవటము, ఏ ప్యాకింగ్
పైన కూడా హోమ్ మేడ్ ఫుడ్స్ ఇవన్నీ మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్లలో అమ్మేయటము అవన్నీ కూడా తినటం అవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. బట్ పొల్యూషన్ పర్ సే డైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద ఒబిసిటీ అనే దానికంటే పొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద అదర్ క్యాన్సర్స్ అండ్ ద కార్డియోవాస్కులర్ డిసీజెస్ అని అనుకుంటున్నాను. రైట్. డాక్టర్ రాజీవి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఫుడ్ హెల్త్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత ఇష్యూస్ ఉంటాయి అనేది మేడం మాట్లాడుతున్నారు, సార్ కూడా అదే మాట అన్నారు. అంటే ఒక్కసారి మనం సైకలాజికల్ పాయింట్లో మనం మాట్లాడుకునే ముందు మీరు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం వల్ల లాభం ఏంటంటారు, ఉన్న సవాళ్ళు ఏంటంటారు? సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా విషయాల మీద డిపెండ్ అవుతుందండి. ఓకే. సో అది జెండర్ అంటే మేల్ ఫీమేల్ ని బట్టి కానివ్వండి, ఏజ్ అండ్ పొల్యూషన్, ఇందాక మీరు చెప్పినట్టుగా పొల్యూషన్ అండ్ వాళ్ళు ఉంటున్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ అండ్ న్యూట్రిషన్ అండ్ వాళ్ళకున్న అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ యూస్, సో వీటన్నిటితో పాటు వాళ్ళకున్న హెల్త్ రిసోర్సెస్, సో వీటి మీద కూడా డిపెండ్ అవుతుంది. వీటన్నిటితో చూసినప్పుడు నా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అరౌండ్ 70 years ఉంది, కానీ హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అరౌండ్ 60 years. అందులో కూడా దట్ ఈస్ ఓన్లీ ఫిజికల్లీ హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 60 years. సో అందులో మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసినప్పుడు ఆ 60 yearsలో ఎంతవరకు వాళ్ళు క్వాలిటీ అంటే వాళ్ళు కోపింగ్ స్కిల్స్తో ఉండి స్ట్రెస్ లేకుండా ఉన్నది ఎన్ని ఇయర్స్. సో ఆ 60 yearsలో కూడా మళ్ళీ మెంటల్ హెల్త్ పరంగా చూస్తే డెఫినెట్గా అది ఇంకా అంటే ఒక 50 ఏళ్ళు బాగుండి ఇంకొక 30 ఏళ్ళు బీపీ షుగర్తో లేనిపోని సమస్యలు తెచ్చుకున్నా అది అంత పెద్ద గొప్పది కాదంట. డెఫినెట్గా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒకటే ఇందాక మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత చనిపోయే ఇవి తగ్గిపోయాయి, కానీ మాల్ న్యూట్రిషన్ అనేది ఇంకా ఉంది. అది మదర్లో కానివ్వండి, పిల్లల్లో కానివ్వండి, ఇంకా చాలా ఎక్కువగా ఉంది. సో అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి బేబీ బర్త్ నుంచి అంటే వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల ఎలా ఉంది, వాళ్ళ డెవలప్మెంటల్ ఈవెన్ సైకియాట్రిక్ ఇష్యూస్ కూడా, డెవలప్మెంటల్ డిజార్డర్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ నుంచి వాళ్ళకున్న జెనెటిక్స్, వాళ్ళ ఫుడ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఎదుగుదల అప్పటి నుంచి కూడా ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మనం హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవాలి అంటే డెఫినెట్గా ఈ అన్ని విషయాల్లో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఒక రకంగా ఇది వాప్ అనుకోవాలి బలుపు కన్నా కూడా అలానే చెప్పుకోవచ్చండి. అంటే ఇది మనకు ఒక సూచన, అంటే 70 years మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది అంటే మనం అంత దాకా బతకగలం. సో మనకి ఒక అవకాశం ఇస్తుంది, మీరు 70 years మీరు ఎంత హెల్దీగా బతుకుతారు, మీరు ఎంత హెల్దీగా బతుకుతారు అనేది ఇప్పుడు మనకి చెప్తుంది. మీకు 70 years నేను ఇచ్చాను, సో దాన్ని మీరు ఎంత బెటర్గా చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే అరౌండ్ ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం వల్ల 50 years బ్యాక్ అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈవెన్ కొన్ని సైకాట్రిక్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఆల్జైమర్స్ డిమెన్షియా, కొంచెం ఏజ్ ఎక్కువ అరౌండ్ 60 years ఇలా వచ్చే వాళ్ళు అంతకుముందు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉండడం అండ్ మనకి హెల్త్ ఫెసిలిటీస్ ఇవన్నీ అంతగా మేడం. ఇప్పుడు మనము సింగపూర్, జపాన్ లేకపోతే చైనా లాంటి కంట్రీస్ తీసుకుంటే ఇప్పుడు సింగపూర్ కంట్రీనే నానీస్ కంట్రీ అంటారు, అంటే ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు అక్కడ. చైనాలో కూడా అసలు ఒక రకంగా ముసలి వాళ్ళు ఉండే పాపులేషన్ ఎక్కువ కంట్రీ, మరి వాళ్ళు అక్కడ 80 ఏళ్ళు కూడా చాలా హెల్తీగా ఇండివిడ్యువాలిటీతో బతుకుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు 80 ఏళ్ళకు కూడా ఉంటున్నారంటే చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉన్నారు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ డెవలప్మెంట్లో అంటే ఎంత న్యూట్రిషియస్గా ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ అవన్నీ ఎలా ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పొల్యూషన్ ఎలా ఉంది. సో వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి డెఫినెట్గా వాళ్ళ ఏజ్లో అంత బెటర్గా చేయగలుగుతున్నారు. వాళ్ళకి కంపారిటివ్గా వేరే వాళ్ళకంటే తక్కువగా మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానీ ఇష్యూస్ తక్కువ వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు మనం చూసినట్టయితే కేరళలో ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది అండ్ సమ్ అదర్ స్టేట్స్లో అంటే డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో అక్కడ చూసినప్పుడు కూడా అంటే ఏ విషయాల్లో ఎక్కువ డిఫరెన్స్ అనేది వస్తుంది, అది ఐదర్ ఎడ్యుకేషన్ పరంగానా లేదంటే ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఉండడం వలన వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, సో వాళ్ళు లైఫ్ స్టైల్లో ఏమేమి బెటర్గా చేసుకున్నారు ఇవి కూడా మనం గమనించి అవి మనం అలవాటు చేసుకోవడం అనేది అవసరం. సో ఒక రకంగా చిన్నప్పటి నుంచే ఒక లైఫ్ స్టైల్ అనే దాన్ని మనం అలవాటు చేసి ఇప్పుడు మేడం అన్నట్టు ఇన్ని క్యాలరీస్ తింటున్నాం, ఇంత తింటున్నాం,
మనం ఇంత తింటే అంటే ఫ్యామిలీలో ఇప్పుడు చిన్న పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు ఇమిటేట్ చేస్తారు రైట్, ఏ విషయంలో బిహేవియర్ లోనే ఇమిటేట్ చేస్తూ ఉన్నప్పుడు. సో పెద్దవాళ్ళు ఎలా తింటూ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు యోగా చేస్తున్నారా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా, సో ఎవ్రీడే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళని కూడా తీసుకెళ్తే వీళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయడం అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఫ్యామిలీలో ఆల్రెడీ ఎలా ఉంది లైఫ్ స్టైల్, అండ్ దాంతో పాటు ఆ ఫ్యామిలీలో ఉన్న అందరి మెంబర్స్ వాళ్ళ బిహేవియర్, అది చాలా ఇంపార్టెంట్. బిహేవియర్ పాయింట్ వచ్చింది కాబట్టి మేడం, ఇప్పుడు కొంత అంకెలు పెరిగినాయి బట్ క్వాలిటీ లేదు అని మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది పడే అవకాశం ఉందనేది మేడము సార్ అంటున్నారు. కాబట్టి సైకలాజికల్ పాయింట్ విషయంలో ఇప్పుడు లైఫ్ పెరిగినా అది క్వాలిటీ లేదు అన్నప్పుడు ఎటువంటి మానసిక రుగ్మతలు కానీ లేకపోతే సైకలాజికల్ సైడ్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించవచ్చు అంటారు? సో ఇప్పుడు దాదాపు మనకు 130 crores పాపులేషన్ ఉంటే ఇండియా మొత్తంలో అరౌండ్ 10%, అంటే దాదాపు 13 crores వాళ్ళకి సైకలాజికల్ మార్బిడిటీ, అంటే సైకలాజికల్గా ఏదో ఒక ఇష్యూతో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇందులో అరౌండ్ 0.8%, అంటే 1 crore సీరియస్గా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆ 1 crore అనేది ఓన్లీ ఆ పర్సన్స్ కాదు, 1 crore ఫ్యామిలీస్. సో 1 crore ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇది 2019లో మనకు వచ్చిన డేటా ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, నిమ్హాన్స్, వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ సర్వే జరుగుతుంది. సో ఆ సర్వేలో వెల్లడైన దాని ప్రకారం ఏంటంటే అరౌండ్ 13 crores పీపుల్ సఫర్ అవుతున్నారు. అండ్ దీంట్లో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హై రిస్క్ బిహేవియర్, అంటే సూసైడ్స్ పెరగడం అండ్ వాళ్ళు వైలెన్స్ కూడా పెరగడం. సో ఇది కూడా మేజర్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా ఇవన్నీ కూడా మనల్ని క్రైమ్ సైడ్ కూడా తీసుకెళ్తున్నాయి. డెఫినెట్గా అండి. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మేజర్గా అరౌండ్ 1 crore పీపుల్లో ఉందనుకుంటే నార్మల్గా అరౌండ్ 13 crores డిఫరెంట్ టైప్స్లో ఉన్నారు కదా. అంటే చిన్నగా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా, అంటే సపోజ్ ఇప్పుడు మనం స్ట్రెస్ని కొంతవరకు తీసుకొని కొంత యాంగ్జైటీ ఉంటే ఏంటంటే అది మనకి కోపప్ స్కిల్స్ పెంచుతుంది, హెల్ప్ అవుతుంది. కానీ దానికంటే కొంచెం ఎక్కువ అయింది అప్పుడు ఏమవుతుంది, మనకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే కొంత మీరు స్ట్రెస్ టాలరేట్ చేయట్లేదు, కోపప్ స్కిల్స్ అనేవి సెట్ అవ్వట్లేదు, సో మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు కెరీర్లో కానివ్వండి, ఫ్యామిలీలో కానీ అన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోండి. అంటే పర్సనల్ లెవెల్లో, సో పర్సనల్ లెవెల్లో వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకపోతే అది పెరిగి చివరికి మెంటల్ ఇల్నెస్ దాకా దారి తీసే అవకాశం ఉంది. సో ఒక ఫుడ్ నుంచి, లైఫ్ స్టైల్ నుంచి ఎవ్రీథింగ్, సో అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మనం బ్రెయిన్ స్ట్రక్చర్ పుట్టినప్పుడు ఎలా డెవలప్ అయింది డెఫినెట్ గా మ్యాటర్ అవుతుంది. వాళ్ళు పెరుగుతూ ఉన్న కొద్ది డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. వాట్ యూ సజెస్ట్ మేడం చెప్పినట్టు మనం కూడా అలా లెక్కేసుకుని తినాలంటారా? లెక్క అని కాదండి, ఇప్పుడు మనం ఏ దృష్టితో చూస్తున్నాం అంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీలో కొంతమంది ఎలా ఉంటుంది, బాగా ఎక్కువ టెన్షన్ పడే వాళ్ళు ఉంటారు ఒక ఫ్యామిలీలో. సో దాన్ని బట్టి వాళ్ళ పిల్లలు కూడా అది నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఒక పద్ధతి, అంటే ఒక పద్ధతిలో వెళ్ళడం. ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా ఇప్పుడు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వాళ్ళకి స్కిల్స్ నేర్పించారు అనుకోండి, పిల్లలే వచ్చి ఫ్యామిలీలో చెప్తారు. అంటే ఇది ఇలా ఉండాలి అంటే వాళ్ళకు ఒక అవగాహన ఇవ్వడం. ఫస్ట్ అవగాహన ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఆ పర్టికులర్ ఆ పర్సన్స్ని బట్టి, ఆ ఫ్యామిలీని బట్టి డిపెండ్ అవుతుంది. సో వాళ్ళు క్యాలరీస్ అంటే రోజువారీ ఏమి చెక్ చేసుకొని లెక్క చేసుకొని అవసరం లేదు. ఇన్ జనరల్ ఇంత ఉండాలి అనేది ఒక ఐడియా వాళ్ళకి తెలిసినప్పుడు, అది దాటితే మనకి ఈ ప్రమాదం ఉంది అనేది కూడా తెలిసినప్పుడు, ఇప్పుడు ఒబేసిటీ ఉంది, లేదంటే హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉన్నాయి, అండ్ మెయిన్ థింగ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, దీని వల్ల కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇలాంటివన్నీ వస్తాయి మీకు ప్రాబ్లమ్స్. సో దానికోసం మీరు ఇలా తగ్గించాలి అనేది ముందే వాళ్ళకు హెచ్చరిక ఇచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు పాటించడానికి ప్రయత్నం చేస్తారు. రైట్. శ్రీనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకటి పెరగడం వల్ల మంచి విషయమే అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం కొంత సవాళ్ళు అనేది ప్రధానంగా కనిపిస్తున్నాయి ఇందులో. అంటే ఎటువంటి సవాళ్ళు ఫేస్ చేయాలి అంటారు? అంటే ఇలా మందులేసుకునే బతకాలంటారా? లేదండి, ముందరి నుంచి మనం ఆరోగ్యంగా ఉంటే, మన అలవాట్లు ఆరోగ్యప్రదంగా ఉంటే ఎక్కువ మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగినా, డయాబెటీస్ వచ్చినా దాన్ని సరిగ్గా గుర్తించి, సమయానికి గుర్తించి దాన్ని సరిగ్గా మందులు తీసుకుంటే కూడా ఆయు ప్రమాణం పెరగడమే కాకుండా చాలా వరకు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. మనం చాలా మంది చూస్తున్నాం, పెద్ద పెద్ద ప్రధానమంత్రులనే చూస్తున్నాం, వాళ్ళందరికీ డయాబెటీస్ వచ్చినా కానీ
చాలా ఏళ్ళు వాళ్ళు బ్రతికారు, వాళ్ళు బాగా పనిచేసుకున్నారు. దానివల్ల ఒక విధంగా జబ్బు వచ్చినా కానీ దాన్ని సరైన సమయంలో గుర్తించి సరైన దానికి చికిత్స చేస్తే అది కూడా చేసుకోవచ్చు. అంటే అందరికీ ఒకే ప్రమాణాలు కూడా ఉండవు కదండి. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రమాణాలు వేరేగా ఉంటాయి, కామన్ మ్యాన్ ప్రమాణాలు వేరేగా ఉంటాయి కదా. అవునండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ జబ్బు పూర్తిగా ప్రమాదకరంగా మారకుండా కూడా చూసుకోవాలి. దానికి మనకు వైద్య వ్యవస్థ కూడా ఉండాలి. ఇప్పుడు మనం అన్నట్టు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే చాలా కాలం వరకు బ్రతకడమే కాకుండా ఆ బ్రతికిన కాలంలో చాలా కాలం ఆరోగ్యంగా ఉండాలంటే 2 విషయాలు అవసరం. ఒకటి సామాజిక వ్యవస్థ, రెండోది ఆరోగ్య వ్యవస్థ. సామాజిక వ్యవస్థలో ఇటువంటివన్నీ వస్తాయి. స్వచ్ఛమైన నీరుందా, స్వచ్ఛమైన గాలి ఉందా, సరైన ఆహారం ఉందా, మరి మనం కావాలంటే వ్యాయామం చేసుకోవడానికి సరిగ్గా నగర ప్రాంతాల్లో తిరగాలంటే ఎటువంటి అడ్డంకులు ఉంటాయి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే పొల్యూషన్ ఎక్కువ ఉంటుందా, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకి సరైన ఆహారం అందుబాటులో ఉంటుందా, మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి సరైన ఆహారం తీసుకోవడానికి, ఇవన్నీ కూడా సామాజిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఆరోగ్య వ్యవస్థ కూడా అవసరమే. ఒకటేంటంటే ప్రజలందరికీ సరైన పరిజ్ఞానం కలిగించడానికి ఆరోగ్య విషయంలో, అంటే చిన్నప్పటి నుంచి అన్నారు, స్కూళ్ళ నుంచి వేరే వాళ్ళు కూడా అందరికీ సరైన సమాచారం సరైన సమయంలో అందిస్తే వాళ్ళు అలవాట్లు మార్చుకోగలరు, సరైన అలవాట్లు పెంపొందించుకోగలరు. అదే కాకుండా ఒకవేళ జబ్బు చేస్తుంది అనుకోండి, లేకపోతే జబ్బు కలిగిచ్చే లక్షణాలు కనిపించవచ్చు, బ్లడ్ ప్రెషర్ కానీ ఇంకేమన్నా కానీ, దాన్ని సరైన సమయంలో గుర్తించి దాన్ని సరైన చికిత్స చేస్తే అదుపులో తెచ్చుకుంటే కూడా అప్పుడు ఆయు ప్రమాణం పెరగడమే కాకుండా చాలా వరకు ఆరోగ్యంగా పనిచేసుకుంటూ ఉండొచ్చు. కానీ సార్ ఇక్కడ ఒక పాయింట్ నేను అడుగుతాను శ్రీనాథ్ రెడ్డి గారు. ఇప్పుడు కొంత ప్రమాణాలు పెంచుకోవచ్చు అని అంటున్నారు, కానీ మన దేశంలో కొంత ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఎవరికాళ్ళు దగ్గో జలుబో వస్తే వాళ్ళకి తోచిన మందు వెళ్ళిపోయి గూగుల్ సెర్చ్లోనో లేకపోతే వాట్సాప్ మెడికేషనో, జ్వరం వస్తే డోలోనో ఏదో ఒకటి సిట్రిజన్ తీసేసుకోవడం, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అనేది మనకి తెలియకుండానే ఎవరికి వాళ్ళు డాక్టర్లు అయిపోతారు, చెప్పింది తెచ్చేసుకుంటారు. కానీ ఇలాంటి టైంలో మనం అబ్రాడ్లో కొన్ని కంట్రీస్లో తీసుకుంటే అసలు ప్రిస్క్రిప్షన్ లేని డ్రగ్ ఇవ్వరు. అందుకని దానికి అన్నాను నేను, మన ఆరోగ్య వ్యవస్థలో కూడా మనం మార్పులు తేవడం చాలా అవసరం అన్నమాట. ఇటువంటి విషయాల్లో మనం కొంచెం క్రమశిక్షణ నేర్చుకోవాలి. మన పద్ధతుల్లో కూడా మన అధికారులు కూడా సరైన పద్ధతుల్లో, అంటే సరైన పాలసీస్ ద్వారా కూడా అమలుపరచాలి. కానీ మీరు ఆహార విషయంలో అన్నారు, ఇప్పుడు పూర్తిగా ఒబేసిటీ అనేది మన దేశంలో అంత ఎక్కువ కనిపించదు. కానీ మన దేశంలో పర్టికులర్ గా ప్రాబ్లం వచ్చేది అబ్డామినల్ ఒబేసిటీ. అంటే మన అబ్డమెన్ లో, పొట్ట చుట్టూ, లివర్ కింద, ఈ ఆర్గన్స్ లో ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ చేరుతుందో, అది అంటే మనిషి సన్నగా కనిపించినా కానీ పొట్ట మాత్రం పొడిచుకొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. అయితే దాని అబ్డామినల్ ఒబేసిటీకి, బ్లడ్ ప్రెషర్ కి, డయాబెటీస్ కి, హార్ట్ డిజీజ్ కి చాలా ఎక్కువ సంబంధం ఉంది. ఎందుకంటే ఈ అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఒక విధంగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెంచుతుంది అనమాట. అంటే మన దానిలో జ్వలనం కలిగిస్తుంది, మన రక్తనాళాల్లో కానీ వేరే ఆర్గన్స్ లో కానీ. అందుకని అది కూడా మన ఆహారంతో సంబంధించింది. మనం ఎక్కువ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా, కొన్ని రకాల పదార్థాలు తీసుకున్నా కానీ ఈ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, అబ్డామినల్ ఫ్యాట్ పెరుగుతుంది, డయాబెటీస్ ఛాన్సెస్ పెరుగుతాయి. ఇప్పుడు అన్నారు, ఇప్పుడు స్ట్రెస్ గురించి కూడా మాట్లాడారు, కరెక్టే. మెంటల్ హెల్త్ గురించి మాట్లాడారు. ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయనే దానికి మనం 3 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, మీరు ఎంత తింటున్నారు, హౌ మచ్ ఆర్ యూ ఈటింగ్. రెండోది, వాట్ ఆర్ యూ ఈటింగ్, అంటే ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు. మూడోది, వాట్ ఈజ్ ఈటింగ్ యూ, అంటే మిమ్మల్ని తొలిచి ఏది తినేస్తుంది, మానసిక వేదన, అది కూడా ముఖ్యమే. ఇవన్నీ మనం అరికట్టుకోవాలి. ఇవన్నీ అరికట్టుకుంటే మన సరైన పద్ధతుల్లో మనం ఉంటే మనం చాలా వరకు జబ్బు రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ జబ్బు వచ్చిన సమయానికి గుర్తించి దాన్ని అదుపులోకి తెచ్చుకుంటే కూడా మన ఆరోగ్యంగా చాలా కాలం బతకొచ్చు. అందుకని ఈ సామాజిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ 2 సమన్వయంగా ఉండడం చాలా అవసరం.
రైట్. ఈ అంశానికి సంబంధించి కృష్ణ ప్రశాంతి గారితో కూడా మనం, ఎందుకంటే మన దేశం ఒక యూత్ పరమైన దేశం కాబట్టి సంఖ్య ఎక్కువగా ఉంటుంది, మిగిలిన దేశాల్లో ఉండే ఓల్డ్ ఏజ్ పీపుల్ తక్కువ ఉంటారు కాబట్టి, బట్ రాబోయే రోజుల్లో ఒక రకంగా ఇది పెద్దవాళ్ళకి శాపమయ్యే ఆస్కారం ఉందనే ఒక వాదన కూడా ఉంది కాబట్టి ఆవిడ ఏం చెప్తారు ఈ అంశం మీద మాట్లాడదాం. ఇందాక మందులు కూడా కొద్ది మంది ఇవ్వకపోవటము, ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా మంది ఇందాక సైకియాట్రిస్ట్ గారు చెప్పినట్టు సూసైడల్ టెండెన్సీస్ తో వచ్చే వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇక్కడ మనము ఆరోగ్యపరంగా వాళ్ళని మనం 40-50 ఇయర్స్ నుంచే ఫిట్నెస్ కానీ మనం మెయింటైన్ చేయగలిగి, ప్రభుత్వం ఉచితంగా కానీ క్వాలిటీ ఆఫ్ మందులు కానీ ఇవ్వగలిగి, మీరు ఆరోగ్యపరంగా ఖర్చు పెట్టుకోకర్లేదు, మీకు పెద్దవాళ్ళకు ఒక వసతి గృహాలు ఉంటుంది, యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అని ఒక భరోసా ఇవ్వగలిగితే ఖచ్చితంగా కూడా ఆ వృద్ధాపం అన్నది వాళ్ళకి ఫీలింగ్ రాదు. ఇప్పుడు ఏమంటే మన దేశంలో తల్లులు ఎప్పుడు కూడా పిల్లలు చూడలేదనో, వాళ్ళని ఇంట్లో చూడలేదనో ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో, ఎందుకంటే ఐ విల్ గో టు మెనీ ఆఫ్ ద ఆర్ఫనేజెస్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, మనం ఎంత ఇచ్చినా కూడా సైకలాజికల్ గా ఆ బాధ ఉండటం అన్నది మనం చాలా మంది పెద్దవాళ్ళలో తీలేకపోతున్నాం. కానీ ఇప్పుడు మన ఇంత 130 crore పాపులేషన్, ఇంత డెన్సిటీ ఉన్న మన కంట్రీలో మరి నిజంగానే మీరే అంటున్నారు పేషెంట్స్ వస్తున్నారు ఇలా అని చెప్పినప్పుడు, నిజంగానే అది వాళ్ళకి ఒక కర్స్ కదా, ఎందుకు బతుకుతున్నామో అర్థం కాకుండా ఇలా ఇడుస్తూ చీత్కారాలకు గురవుతూ. It all depends on the attitude of the person అండ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండి. ఒక అఫెక్షనేట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా 3 జనరేషన్స్ చూసుకుంటున్నప్పుడు ఎవరు ఫీల్ కారు. ఎప్పుడైతే మనకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చి సిటీస్లో ఒక రూమ్ ఇళ్లలో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరు పల్లెల్లోకి వెళ్ళిపోవాలనుకుంటారు, దే డోంట్ వాంట్ టు స్టే విత్ ద చిల్డ్రన్. సో అక్కడ సోషల్ ఆస్పెక్ట్స్ అన్నది చాలా కూడా డామినేట్ అవుతుంది. ముఖ్యంగా సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ అంటే స్ట్రోక్స్ అంటారు, పక్షవాతం అంటారు. పక్షవాతం వచ్చి మంచం పైన పడినప్పుడు వాళ్ళకి సేవ చేయాలి అని అంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాకు ఎంతో మంది అఫ్లూయెంట్ పీపుల్, రిచ్ పీపుల్ కూడా కుడి చేత్తో అన్నం తినలేని పరిస్థితి ఉన్న ఈ జీవితం నాకెందుకు అని బాధపడతారు. అంటే మనం స్ట్రోక్స్ కారణమైన బీపీని కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, మన ఒబిసిటీని కానీ మనము ముందుగానే గుర్తించి ఈ స్ట్రోక్ వల్ల వచ్చేది కేవలం ఆరోగ్య సమస్య కాదు, మనకు సామాజిక సమస్య అన్నది కానీ మనం మోటివేట్ చేయగలిగితే ఖచ్చితంగా కూడా డిపెండెన్సీ లేకుండా ఉన్న లైఫ్ అన్నది పెద్దవాళ్ళలో వస్తుందండి. రెండోది, ఈ రోజు ప్రభుత్వం వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కానీ పింఛన్ ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు, కానీ ప్రేమను ఎవరు ఇవ్వలేరండి, ప్రేమను ఎవరు కొనుక్కోలేరు. మనం ఎప్పుడైతే మనం పిల్లల్ని పెంచిన విధానంలో మనం కానీ మార్పులు తెచ్చుకోలేకపోతే, మీకు ఎంత డబ్బున్న వాళ్ళు కూడా అభద్రతా భావంతోనే ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు సుఖంగానే ఉన్నారు. స్టేట్మెంట్స్ అన్ని నిండు నూరేళ్లు ఉండండి, లేకపోతే కాకిలాగా ఇలాగా చెప్పినవన్నీ కూడా అదే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం చెప్పినవన్నీ కూడా అవే అనుకుంటా. ఇప్పుడు మనకి ఎంత ఎక్స్పెక్టెన్సీలు పెరిగినా, సంఖ్యలు పెరిగినా, టెక్నికల్గా పెరిగినా, సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం మహాభాగ్యం అని ప్రతి ఒక్కరికి చాలా బాగా అర్థమైందండి. ఎన్ని డబ్బులున్నా, ఆస్తులున్నా, చదువులున్నా, ఏమున్నా మనల్ని కరోనా కాపాడలేదు. ఖచ్చితంగా మనకి ఇమ్యూనిటీ ఉండాలి, మనకి రెసిస్టెన్స్ ఉండాలి, దాని నుంచి ఓవర్కమ్ అయ్యే మానసిక ధైర్యం ఉండాలి అన్నదే మేము చూస్తాం. నిజంగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవర్చుకునేందుకే ఇది వచ్చిందేమో అనుకోలేమో. ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అండి. ఇఫ్ యూ సీ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కోవిడ్, మనకి ఎన్నో లెసన్స్ నేర్పించింది. ఎందుకనంటే అసలు ఆన్లైన్ క్లాసెస్ అనేది స్కూల్స్ లో మనం ఊహించలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఊహించలేదు, సిటీస్ నుంచి విలేజెస్ కి వస్తారని ఊహించలేదు, ఆ కారణం చేతన్న కుటుంబం అంతా ఒక దగ్గర ఉంటారని ఊహించలేదు, వర్కింగ్ ఉమెన్ వంటగదిలో పోయి వండుతారన్నది ఊహించలేదు, అందరూ మీల్ ప్యాకేజెస్ ఇచ్చిన కార్పొరేట్ స్కూల్స్ లో అమ్మ వండి పెడుతుంది, అసలు పిల్లలు తల్లితో ఉంటారని ఊహించలేదు. ఈ రోజు ఎంతో మంది మనం చూస్తే పాజిటివ్ ఆస్పెక్ట్స్, డాక్టర్స్ కూడా మాకు హెల్తీగా ఉన్నప్పుడు ఒక లీవ్ తిరిగి పిల్లలతో గడుపుతామని మేము ఊహించలేదు. కానీ హెల్తీ లైఫ్ స్టైల్ అయితే పెరిగింది, ఇంటి వంట అలవాటు చేసుకున్నారు, ఎప్పుడూ లేని ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించిన జింజర్ గార్లిక్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. రైట్, ఎస్ మేడం. రాజీవి గారు మీరేం చెప్తారు? ఇప్పుడు మనిషిలో మార్పులు చాలా చాలా కోవిడ్ వచ్చి పాఠాలు నేర్పిందని మేడం చాలా క్లారిటీగా కానీ ఇక్కడ నాకు ఒక పాయింట్ నేను అడుగుతాను. నిజంగా అంత పాఠాలు నేర్పితే మేడం ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు, మురికి కాలువ పక్కన ఉండే పానీపూరీలు తింటామండి, వేయించిన వాటిల్లోనే వేయించిన పకోడీలు తింటాం, సిగరెట్లు తాగుతాం, ఆ పెప్సీలు, కోకోకోలాలు తాగుతాం. ఇన్ని తాగితే వచ్చే ఇబ్బందులకి ఏమి తెలియకుండా ఒక డాక్టర్ ఏదైనా మెడిసిన్ రాస్తే సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అని అడుగుతాం ఇమీడియట్గా. మరి ఇవి తింటే ప్రాణమే పోతుందని మనకు అర్థమవుతున్నప్పుడు డాక్టర్ రాసిన
మెడిసిన్లో ఇందులో సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని అడుగుతుంటే అసలు మనం సైకలాజికల్గా కూడా ఏమి ఆలోచించే పరిస్థితుల్లో లేవనుకోవాలా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈవెన్ అంటే ఫస్ట్ వాళ్ళు డిఫరెన్షియేట్ చేసేది ఫిజికల్గా హెల్త్ ఇష్యూ వచ్చింది, మెంటల్ హెల్త్ ఇష్యూ దానికి. సో వాళ్ళకి ఫీవర్ వచ్చినా, చిన్న ఒకవేళ కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా కూడా ఇమీడియట్గా వెళ్ళి నాకు టాబ్లెట్ ఇవ్వండి వేసుకుంటానంటారు. అదే వాళ్ళకి చాలా పెద్ద హెల్త్ ఇష్యూ అంటే మెంటల్ హెల్త్ ఇష్యూ అనేది వచ్చి చాలా ఇల్నెస్తో వాళ్ళు బాధపడుతున్నారు, ఖచ్చితంగా మీరు మందులు వేసుకోవాలి, లేకపోతే అది ఈవెన్ సూసైడ్ దాకా దారితీస్తుంది, మీ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు అన్నాక కూడా మీరు ఖచ్చితంగా మందులు వేసుకోవాలి అన్న తర్వాత కూడా అమ్మో నేను ఇప్పుడు ఈ మందులు వేసుకుంటే ఇవి అడిక్షన్ అవుతాయంట, లేదంటే వీటితో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట, అక్కడ మీ లైఫే డేంజర్గా ఉంది అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు అంటే ఏంటంటే అది అసలు ఇవన్నీ తిని తాగి ఇవన్నీ ఇష్టంగా తెచ్చుకుని ఇష్టంగా చేసుకుంటే ఇందులో ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళు ఇష్టంగా చేసినప్పుడు దానివల్ల ఎటువంటి ప్రభావం వచ్చినా కూడా పర్లేదు, ఎందుకంటే అది మాకు ఇష్టమైనది. కానీ మీ లైఫ్ కోసం మేము చెప్తున్నప్పుడు దానివల్ల మాకు వచ్చేది ఏమీ లేదు. సో యాజ్ ఏ డాక్టర్ మనం ఆ పేషెంట్ బాగుండాలి అని అనుకుంటాం కాబట్టి వాళ్ళకి ఆ సలహా ఇస్తున్నాం. కానీ వాళ్ళ కోసం సలహా ఇస్తున్నాము అని వాళ్ళు అర్థం చేసుకొని సిచ్యువేషన్లో కూడా డెఫినెట్గా ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ స్టిగ్మా అండి మెంటల్ హెల్త్కి. సో అది అంటే అటు పూర్తిగా మన కల్చర్ని బట్టి కూడా పూర్తిగా అటు మరీ వెస్ట్రన్ కల్చర్కి వెళ్ళిపోయినా, లేదంటే మరీ టోటల్గా మూఢనమ్మకం ఇలాంటి వాటిలో. సో ఇప్పుడు వస్తున్న దాదాపు చాలా కేసెస్లో చూస్తూ ఉన్నాం మేము. ఎలా అంటే వాళ్ళు మీరు ఎందుకు ఇంత లేట్గా వచ్చారు, ఇంత ప్రాబ్లం ఉంది కదా, ఇన్ని ఇయర్స్ ఇంత ఫ్యామిలీ అంత సఫర్ అయింది కదా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే అసలు మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని తెలియదండి, దీనికి ఒక డాక్టర్ ఉంటారు అని కూడా మాకు తెలియదు. సో అంటే మానసికంగా అనేది ఒక ఇబ్బంది ఉంటుంది, మన బ్రెయిన్కి కూడా ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని కూడా ట్రీట్ చేయొచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు అని చెప్పడం. ఇందాక సార్ కూడా అన్నారు ఎంత తింటున్నావో ఏమి తింటున్నావో కూడా తెలియకుండా ఉంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మూఢనమ్మకాలు. అంటే ఇప్పుడు వస్తున్న ఈ రోజుల్లో కూడా ఏమంటారంటే మేము ఫ్యామిలీ వాళ్ళంతా ఏమన్నారంటే ఏదో గాలి పట్టింది అన్నారు, ఏదో దయ్యం వచ్చింది అన్నారు, సో అందుకని అంతటా తిప్పాము, వాళ్ళు అంతరాలు కట్టారు, అయితే ఇప్పుడు వాళ్ళ అంతరాలు ఉంచుకోవట్లేదు కాబట్టి ఇంకా అవి ఎక్కువ అవుతాయేమో అని మాకు భయం వేసి ఇప్పుడు వస్తున్నాం. అంటే వాళ్ళు చేసిన పూజలు అవి ఫలించలేదు కాబట్టి వచ్చాము అని చెప్తున్నారు, కానీ నిజంగా అలాంటివి దీనికి హెల్ప్ అవ్వదు, ట్రీట్మెంట్కి హెల్ప్ అవ్వదు, నిజంగా వాళ్ళకు ఒక డాక్టర్ అవసరం ఉంది అనేది కూడా ఇప్పటి వరకు చాలా మంది అర్థం సైంటిఫిక్ అప్రోచ్ అనేది డెఫినెట్గా లేదు. ఈవెన్ అది అంటే ఎడ్యుకేషన్ పరంగా ఈవెన్ మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళలో కూడా ఈవెన్ కొంతమంది డాక్టర్స్లో కూడా అంటే వెనుకంజ వేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని తెలిసి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసి, వాళ్ళ పిల్లలకు ఉన్నా కూడా వాళ్ళకున్నా కూడా వాళ్ళు వెంటనే మందులు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు, ఇష్టపడట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మేము ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. సో ఎంత తొందరగా మనము దాన్ని ఐడెంటిఫై చేస్తామో ప్రాబ్లమ్ని, అంత తొందరగా ట్రీట్మెంట్ చేస్తాం, వాళ్ళకి బెటర్ ప్రొడక్టివ్ అండ్ క్వాలిటీ లైఫ్ ఉంటుంది అని. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ ఇక్కడ తిరగడము, గాలుంది దయ్యం ఉంది అని తిరగడం, లేదంటే వాళ్ళు లేదు మాకు ఈ మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎడిక్షన్స్ వస్తాయి, సో ఇలా అనడం వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ఇంకా డబల్ ట్రిపుల్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఫైనల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాబ్లంలో ఉన్నారు, ఎంత సివియర్గా ఉందన్న దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ అవుట్కమ్ కూడా డిపెండ్ అవుతుంది. సో అక్కడ రాగానే వాళ్ళు అనేది ఏంటంటే ఈ ఒక్కరోజు నేను వేసుకుంటే మందులు అంటే ఒక 10 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచో వాళ్ళకున్న ప్రాబ్లం కూడా వాళ్ళు వచ్చి ఒకరోజు ట్యాబ్లెట్లు వేసుకుంటేనో ఒకరోజు సైకియాట్రిస్ట్ను చూస్తేనో వాళ్ళకి మిరాకిల్గా పూర్తిగా తగ్గిపోవాలి. ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే లాన్సెట్ మెడికల్ జర్నల్ చెప్పిందో అందులో ఈ రుగ్మతల శాతం కూడా 58% ఉందనే చెప్తున్నారు. అంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ ఎన్సిడీల సో రిలేటెడ్ అవును. ఇప్పుడు లాన్సెట్ జర్నల్లో చెప్పిన ప్రతి అంటే క్రానిక్ ఇల్నెస్, సో వీటన్నిటితో పాటు ప్రతి చిన్న హెల్త్ ఇష్యూ, ఎనీ ఫిజికల్ హెల్త్ ఇష్యూ కూడా దాంతో పాటు రిలేటెడ్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్. అంటే మీరు మానసికంగా ఇబ్బంది ఉన్నప్పుడు కొన్ని ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇప్పుడు సపోజ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు, లేదంటే బీపీతో బాధపడుతూ ఉన్నారు ఎక్కువైపోయి, లేదంటే షుగర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా రకరకాలైన హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకు కొంతకాలానికి ఏంటంటే మాకు ఈ వ్యాధి తగ్గట్లేదు అని మానసికంగా బాధపడ్డము, లేదు అంటే దానివల్ల ఆ వ్యాధి వల్ల వస్తున్న పరిణామాలు, బాడీలో వస్తున్న పరిణామాల వల్ల బ్రెయిన్లో కెమికల్ డిస్టర్బెన్స్ రావడం, దానివల్ల కూడా మానసికమైన ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. సో డెఫినెట్గా
మన బ్రెయిన్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే అదే మన బాడీని మొత్తాన్ని కంట్రోల్ చేసి మనల్ని నడిపించేది కాబట్టి దాన్ని కూడా పూర్తిగా మనం కేర్ తీసుకోవాలి. ఇమీడియట్గా మనం అప్రోచ్ అవ్వాలి హెల్ప్ కోసం. ఇమీడియట్గా అప్రోచ్ అయితే డెఫినెట్గా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. రైట్ సార్, శ్రీనాథ్ రెడ్డి గారు మీరేం చెప్తారంటే నిజంగా ఒక రకంగా సైకలాజికల్గా సోషల్ స్టిగ్మా లేకపోతే ఫ్యామిలీ కండిషన్స్, ఆహారము ఇవన్నీ ఉన్నప్పుడు ప్రధానంగా ఆహారం విషయానికి వచ్చినప్పుడు ఈ అనారోగ్య అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మార్చడంలో మనం విఫలం అవుతున్నామా పూర్తిగా, మన సిస్టమ్ కానీ ఫ్యామిలీ కానీ ఏదైనా కూడా? అంటే దీనిలో రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, మనకి సరిగ్గా అవగాహన ఉండాలి ఎటువంటి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం సరిగా ఉంటుంది అనేది. అది చిన్నప్పటి నుంచి ఉంటే మంచిదే. అందుకని చిన్నప్పుడు స్కూళ్ళలో కూడా ఇవన్నీ సరిగ్గా నేర్పించాలి. పిల్లలు కూడా నేర్చుకుంటే ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా చెప్తారు, మేము స్కూల్లో ఇది నేర్చుకున్నాం, ఇటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది, అటువంటి ఆహారం తీసుకుంటే నష్టం ఉంటుంది అని. ఆ విధంగా మార్పులు కూడా తీసుకురావచ్చు పెద్దవాళ్ళలోనూ పిల్లల్లోనూ కూడా. కానీ రెండోది, ఒకవేళ ఆ పరిజ్ఞానం ఉన్నా కానీ దానికి అందుబాటులో ఉన్నాయా లేదా అటువంటి మంచి ఆహార పదార్థాలు అనేది చూసుకోవాలి. దానికి ఆర్థిక పరిస్థితి ఒకటి చాలా అడ్డుపడవచ్చు. ఎందుకంటే సరైన ఆహార పద్ధతుల్లో ఉండాలంటే అప్పుడప్పుడు అవన్నీ ఎక్కువ జేబు ఖర్చుతో అంటే లభించేవి ఉండొచ్చు అన్నమాట. అందుకని మనం చూడాల్సింది ఏంటంటే అనారోగ్య పరిస్థితులు కల్పించే వస్తువులు వాటి మీద ట్యాక్సెస్ పెంచి వాటి కాస్ట్ పెంచి ఆరోగ్యానికి అనుగుణంగా ఉండే పదార్థాలు, అంటే చాలా న్యాచురల్ ఫుడ్స్ కూడా ఉండొచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పళ్ళు, కూరగాయలు, లేకపోతే వేరే రకాలు కూడా ఉండొచ్చు. అంటే ఎడిబుల్ ఆయిల్స్, అంటే ఎటువంటి ఆయిల్స్ హెల్త్కి మంచి, హెల్త్కి బాగుంటాయో వాటి మీద ధరలు తగ్గించడానికి కూడా మనం ప్రయత్నించవచ్చు. అంటే సరైన ఆరోగ్యం అందుబాటులో కాస్త శ్రీనాథ్ రెడ్డి గారు ఒక్క పాయింట్ చెప్పండి. ఇప్పుడు సామాన్యంగా మన దేశంలో ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో ఇందాక మేడం అన్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచే పిల్లల దగ్గర నుంచి కూడా లెక్క వేసుకుని ఇంత తింటే ఇంత అవుతుంది, మాకు ఇన్ని క్యాలరీస్ అని మాట్లాడేస్తూ ఆ అవగాహన వాళ్ళు చిన్నప్పటి నుంచే పెంచుతారు కదా. మన దేశంలో వ్యవహార శైలికి సంబంధించి ఎంత తినాలి, ఏం తినాలి, లేకపోతే ఒక స్ట్రిక్ట్ డైట్, మన కండిషన్స్ ఇలా ఉంటాయి, మన వెదర్ ఇలా ఉంటుంది, మనం ఇది తినాలి అని వ్యవహార శైలికి సంబంధించిన పరిశోధనలు కూడా సరైనవి జరగకపోవడం వల్ల కూడా ఇలా అనుకోవచ్చా? మీరు కూడా చాలా రీసెర్చ్ చదివి ఉంటారు, చూసుంటారు, చేసుంటారు. లేదండి, పరిశోధనలు చాలా వరకు చేస్తున్నారు, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ లో ఉన్న ఐసిఎంఆర్ ఇన్స్టిట్యూషన్ తీసుకోండి. వాళ్ళు ఫుడ్ బేస్డ్ డైటరీ గైడ్ లైన్స్ అని తీసుకొచ్చారు. ఎటువంటి వయసులో, ఎటువంటి పరిస్థితుల్లో ఎంత ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే నష్టం అవుతుంది, ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అనేది. దాన్ని అన్ని భాషల్లో కూడా అనువదించాలి. కానీ అనువాదం పుస్తక రూపంలోనే ఉండకూడదు. ఆచరణలోకి రావాలంటే అందరికీ, ప్రజల్లోకి ఆ పరిజ్ఞానం రావాలి. అందుకని స్కూళ్ళ నుంచి, లేకపోతే మీరు ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా విలేజ్ లో హెల్త్, న్యూట్రిషన్ అండ్ శానిటేషన్ డేస్ అని, శానిటేషన్ కమిటీస్ అని అవన్నీ పెట్టున్నారు. విమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, లేకపోతే విమెన్స్ గ్రూప్స్ కానీ, యూత్ గ్రూప్స్ కానీ, వాళ్ళందరికీ సరైన పరిజ్ఞానం కలిగించడానికి కూడా మనం ప్రయత్నించాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే పరిజ్ఞానంతోనే సరిపోదు. ఎందుకంటే చాలా అడ్డంకులు కూడా ఉంటాయి. ఒక పక్క ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ, ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారు చేసే వాళ్ళు తెగ అడ్వర్టైజింగ్ చేసుకుంటారు, అంటే ఆకర్షించడానికి, పర్టికులర్లీ యంగర్ జనరేషన్ని, యువకుల్ని. అంటే వివిధ రకాల సాఫ్ట్ డ్రింక్స్ కానీ, లేకపోతే హై క్యాలరీ, లో న్యూట్రిషన్ ఫుడ్స్ని వాళ్ళు మార్కెట్ చేయడానికి కానీ, వాటి మీద ఆంక్షలు విధించాలన్నమాట, అటువంటి అడ్వర్టైజింగ్ చేయకుండా. రెండోది, మనం ట్యాక్సెస్ ద్వారా కూడా హెల్తీ ఫుడ్స్ని మనం వాటి ధరలు తగ్గించవచ్చు, అన్హెల్తీ ఫుడ్స్ మీద ధరలు పెంచవచ్చు. అందుకని ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు ఒక పక్క పరిజ్ఞానం కలిగించడం చాలా అవసరం. కానీ ఆ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఆచరణ మార్చుకోవాలంటే దానికి అనుగుణంగా కూడా సామాజిక పరిస్థితులు మనం కలిగించడం చాలా అవసరం. లేకపోతే నాకు రోజుకి 5 సార్లు నాకు ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్, పళ్ళు, కూరగాయలు సరిగ్గా తినాలని ఆ పరిజ్ఞానం ఉన్నా బజార్లోకి వెళ్తే ఆ ధరలు చూస్తే నేను బేజారైపోతాను. దానివల్ల ఏం లాభం?
కానీ అందుకని మళ్ళీ అవి కూడా రెండు న్యాచురల్, ఆర్గానిక్, పెస్టిసైడ్స్ జెల్లో వాటిపైన వ్యాక్స్ రుద్దో అవి కూడా ఒక డౌటే కదా. అవి కూడా చూసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ చూసుకోవాలి, ఫుడ్ అవును. వేస్ట్ కాకుండా చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. మన న్యూట్రిషన్ అంటే ఉత్త కూరగాయలు పండించడం కాదు, ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ వేస్టేజ్ లేకుండా ఇవన్నీ మనం చూసుకోవాలి. కానీ శ్రీనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు సరే మనం మామూలుగా డైట్ విషయంలో కానీ లేకపోతే ఫుడ్ సేఫ్టీ విషయంలో ఇవన్నీ ఉన్నా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. డైట్ విషయంలో చాలా మంది నాది బెస్ట్ డైట్ అని చెప్పి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి మనం విన్నాం మంతెన డైట్ ద బెస్ట్ డైట్, మొత్తం రీసెర్చ్ చేసాం, లేదా వీరమాచినేని డైట్, ఇలా రకరకాల డైట్లు వస్తూ ఉంటాయి కదా. అసలు మనకంటూ ఒక ఫిక్స్డ్ డైట్ అనేది లేకపోవడానికి కూడా ఇది ఒక సమస్య అనుకోవాలా? జనరల్ గా మనం కల్చర్ కి మన ట్రెడిషన్ కి అనుగుణంగా ఉండే డైట్స్ సరిపోతాయండి. అంటే మన వాతావరణ పరిస్థితులు, మన టెంపరేచర్ కి, మన వెదర్ కి ఎటువంటి అనుగుణంగా ఉంటాయి, లేకపోతే మన సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి ఎటువంటి ఫుడ్స్ లో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం చూసుకుంటే ఒక సరైన బ్యాలెన్స్ డైట్ మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మెడిటరేనియన్ డైట్ అంటే చాలా విషయాల్లో మెడిటరేనియన్ డైట్ లో మంచి గుణాలు ఉన్నాయి, కానీ మన మెడిటరేనియన్ డైట్ నే మనం తినాలని లేదు. లేకపోతే జపాన్ లో ఒకినావా డైట్ వల్ల చాలా మంది 100 ఏళ్ళు బతుకుతున్నారని ఆ ఒకినావా డైట్ తినాల్సిన అవసరం లేదు. ఆ ప్రిన్సిపల్స్ ని, అదే డైట్ విషయంలో చాలా మిత్స్ ఉన్నాయి కదా సార్. అసలు ఇప్పటికీ బెస్ట్ డైట్ ఏదండి? డైట్ లో కూడా ఉన్నాయి. సార్ ఇప్పటికీ అసలు బెస్ట్ డైట్ ఏదండి? చూడండి, బెస్ట్ డైట్ అనే దానికి మన సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ మెడిటరేనియన్ డైట్ లో చాలా మంచి గుణాలు ఉన్నాయి, దాని వల్ల చాలా డబ్బులు రావు, చాలా ఎక్కువ బతుకుతారని. అదే విధంగా జపాన్ లో ఓకినావా డైట్ అని ఉంది, కానీ దానిలోంచి మన సూత్రాలను తీసుకోవాలి. అంటే ఎక్కువ ప్లాంట్ బేస్డ్ డైట్స్, అంటే ఎక్కువ మనం ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్, ప్లాంట్ బేస్డ్ డైట్స్ తీసుకుంటే, యానిమల్ ఫుడ్స్ తగ్గించుకుంటే, యానిమల్ ఫుడ్స్ లో కూడా ఒక సూత్రం, ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్ ఇస్ బెటర్ దెన్ ఫౌల్, ఫౌల్ ఇస్ బెటర్ దెన్ ఫ్లెష్. అంటే రెడ్ మీట్ తగ్గించుకొని కావాలంటే చికెన్ అటువంటి కొంచెం తక్కువ మోతాదులో తిని, కానీ నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు ఫిష్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి మంచిది. కానీ ఎంతవరకు మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్, హోల్ గ్రెయిన్స్ అండ్ హెల్తీ ఎడిబుల్ ఆయిల్స్ తీసుకుంటే, పర్టికులర్లీ మన ఫైబర్ కంటెంట్ చాలా అవసరం. పర్టికులర్లీ ఇండియాలో డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోతుంది, దానికి మనం చాలా ఫైబర్ కంటెంట్ కూడా మనం ఆహారంలో ఉంచుకోవడం చాలా అవసరం. అందుకని ఈ ఆరోగ్య సూత్రాలు బట్టి మనం డైట్ మార్చుకోవచ్చు. కానీ ఫలానా జపాన్ లో అది తింటున్నారు అదే మనం తినాలని, లేకపోతే ఇటలీలో తింటున్నారు అది తినాలని ఏం లేదు. మన పరిస్థితులు బట్టి, మన ట్రెడిషన్స్ బట్టి మనం ఆరోగ్య సూత్రాలను ఆచరిస్తూ మన డైట్స్ మనం తయారు చేసుకోవచ్చు. కానీ ఆ బ్యాలెన్స్ ఉండాలి, ఆ న్యూట్రిషన్ బ్యాలెన్స్ ఉండాలి. అందుకని పర్టికులర్లీ ప్లాంట్ బేస్డ్ డైట్స్ అంటే ఏదైతే మనం ఎక్కువ ప్లాంట్స్ నుంచి తీసుకుంటామో దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పని పూర్తి ప్రపంచవ్యాప్తంగా కూడా అది నిర్ధారణ అయింది. రైట్. కృష్ణ ప్రశాంత్ గారు, అంటే ఓవరాల్ గా కూడా ఈ ప్రజారోగ్య వ్యవస్థకి సంబంధించి కొంతైనా కూడా పాలసీస్ వైజ్, హెల్త్ వైజ్ కొంత ఇప్పటికైనా మార్పులు చేర్పులు రావాల్సిన సమయం ఉందంటారా? అంటే ఆయుష్ పెరిగినా కూడా డిజార్డర్స్ తో, ఇబ్బందులతో బాధపడుతున్నాం కూడా ఉందండి. ఖచ్చితంగా కూడా ఉందండి. ఎందుకంటే ప్రస్తుతం మనకున్న కేంద్ర ప్రభుత్వంలో చాలా మంచి పథకాలు కూడా వచ్చాయి. అంటే మనకు నేషనల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా ఇంప్రూవైజ్ అయినాయి. ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లో క్యాన్సర్స్ కానీ, డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, స్ట్రోక్ కానీ, నేషనల్ మెంటల్ హెల్త్ ప్లాన్ కానీ, నేషనల్ టొబాకో ప్లాన్ కానీ, అండ్ మోడీ గారు గవర్నమెంట్ లో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ కానీ, స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, అమృత్ ప్రాజెక్ట్ లో ఈ స్మార్ట్ సిటీస్ లో ఏంటంటే సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయడం కానీ, అంటే 5 years లో కానీ చూస్తే హెల్త్ పైన కాన్సన్ట్రేషన్, హెల్త్ పైన ఫోకస్, ప్రోగ్రామ్స్ అన్నది రూపకల్పన జరిగింది. బట్ క్షేత్రస్థాయిలో అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఇంకా కూడా జరగాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశంలో ఏంటంటే ఖచ్చితంగా కూడా మనము ఈ కరోనా వచ్చిన తరువాత ఈ క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇప్పుడైనా ఆరోగ్యం పైన కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఖచ్చితంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పైన పెట్టి మన వాకింగ్ కానీ, మన డైట్ కానీ, మన ప్రివెంటివ్ హెల్త్ కేర్ కానీ, మన క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పైన మనం
ఒక డిజిటల్ గా మన హెల్త్ డేటా అంతా కూడా మనం పెట్టుకోగలిగితేనే ఖచ్చితంగా కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఒక మోడల్ గా అవుతాం. రెండోది, మీరు ఇందాక డైట్ పైన నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే మన కంట్రీలోనే, మన రాష్ట్రాలలోనే ఈశాన్య భారతదేశంలో వేరే ఉంటుంది, దక్షిణ భారతదేశంలో వేరే ఉంటుంది. కేరళలో ఎర్ర బియ్యం తింటారు, తమిళనాడులో ఉప్పుడు బియ్యం తింటారు, మన సైడ్ వేరే బియ్యం తింటారు. బట్ మనం తినే క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. మేము పేషెంట్స్ కి చెప్తాం, డయాబెటీస్ కి మీరు సంగటి తినండి అని అంటే కొద్దిగా సంగటి బాల్ తిని ఒక పావు కిలో చికెన్ తినేసి సంగటి తిన్నా షుగర్ పెరుగుతుంది అని అంటారు. అంటే ఆల్వేస్ వీ వాంట్ టు బ్లేమ్ సంబడి అన్నమాట. ఏ పేషెంట్ కైనా మనం ఒక డైట్ చెప్తున్నప్పుడు దాంట్లో ఎన్నో వెతుకుతుంటారు. ఆయిల్స్ చెప్పామనుకోండి, గానుగ నూనె తెచ్చుకోవచ్చు కదా అని అంటారు. అంటే ప్రతి దానికి ఒక క్వశ్చనింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే క్వాలిఫైడ్ న్యూట్రిషన్స్ దేశవ్యాప్తంగా పెరుగుతారో, ఎప్పుడైతే ఐసీఎంఆర్ నుంచి కానీ నుంచి కానీ డైట్ ప్లాన్స్ వస్తుందో, ఎప్పుడైతే ఆ స్టేట్ కి తగ్గట్టుగా, ఆ ఏజ్ కి తగ్గట్టుగా, ఆ కోమార్బిడిటీస్ తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోగలుగుతామో, ఎప్పుడైతే స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో నుంచే దీన్ని ఎంఫసైజ్ చేయగలుగుతామో, ఐ థింక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఖచ్చితంగా యాటిట్యూడ్ లో అయితే చేంజ్ వస్తుందండి. రైట్ మేడం. రాజీవ్ గారు, ఫైనల్ గా అంటే ఇప్పుడు కొంత యాటిట్యూడ్ లో చేంజ్ రావాలి అన్నప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కాన్సెప్ట్ వింటాం కదా, సో అదేమన్నా ఇంకల్కేట్ చేస్తే కొంత ఈ సైకలాజికల్ ఎమోషన్స్ మీద, వాటి మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించవచ్చు అంటారా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదన్నా అవేర్నెస్ మనం ఇచ్చినప్పుడు కానీ ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవడం, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, అది మనకు ఎంతవరకు పనికొస్తుంది అంటే పర్సనల్గా ప్రతి ఒక్కరూ అది అవగాహన చేసుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అది సరిపోతుంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇంత మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి అనే రీసెంట్గా మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017లో సో వాళ్ళు తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉండాలి, మెడికేషన్ అవైలబిలిటీ ఉండాలి అని తీసుకొచ్చాం. సో అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎంతవరకు మనం యూజ్ చేసుకుంటున్నాం. సో మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేసి మీరు మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎమోషనల్ రియాక్షన్స్ కూడా సెట్ అవుతుంది. సో డెఫినెట్గా మనం పర్సనల్ లెవెల్లో ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఒక పర్సన్ బాగున్నారంటే డెఫినెట్గా ఫ్యామిలీతో కమ్యూనిటీ, సొసైటీ అండ్ నేషన్. సో ఆబ్వియస్గా ఆ నేషన్ బాగుంటుంది, ప్రొడక్టివిటీ కూడా డెఫినెట్గా పెరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ రాజీవి గారు, థ్యాంక్ యూ కృష్ణ ప్రశాంతి గారు, అలాగే థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి నిజంగానే ఒక రకంగా పెద్దల వాకు ఫలిస్తోంది. భారతీయుల సగటు ఆయుష్ పెరిగింది, కానీ పెరిగినంత మాత్రాన కాయిన్ కి అదర్ సైడ్ ఉండే ఇబ్బందులు కూడా మనకున్నాయి, డిజార్డర్స్ పెరిగాయి. కాబట్టి కొంత హెల్తీ లైఫ్ స్టైల్ డెఫినెట్ గా చిన్నప్పటి నుంచి అలవరుచుకోవాలి, పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పాలి. అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి దానికి సంబంధించిన పాలసీస్, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే నిజంగానే దేశం కూడా చాలా ప్రొడక్టివిటీగా ఉంటుందనేది అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.